హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎస్ఎస్సి జీడీకి సంబంధించి ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ 13th జరిగిన థర్డ్ అండ్ ఫోర్త్ షిఫ్ట్ జీకే క్వశ్చన్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వన్, హూ బికేమ్ పంజాబ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్టర్ ఎలక్షన్స్ 2022 అండి. 2022 ఎలక్షన్స్లో ఎవరు పంజాబ్ చీఫ్ మినిస్టర్గా అయ్యారు? అమరీందర్ సింగ్, చరణ్దీప్ సింగ్ చెన్నీ, భగవంత్ మాన్, ప్రకాష్ సింగ్ బాదల్. మనకు ఆన్సర్ వచ్చేసి భగవంత్ మాన్ అండి. థర్డ్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, ద నర్మదా రివర్ రైజెస్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్ అండి. ఈ నర్మదా రివర్ ఎక్కడి నుంచి ప్రవహిస్తుందని క్వశ్చన్ అయితే అడిగారు. సాత్పురా, నాసిక్, అమర్కంటక్ హిల్స్, మహాబలేశ్వర్. మనకు ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ అండి. అమరకంటక్ హిల్స్ నుంచి అయితే ఈ నర్మదా రివరు ప్రవహిస్తుందండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండియన్ స్టేట్ డస్ నాట్ షేర్ ఇట్ బార్డర్స్ విత్ చైనా అండి. ఈ కింది వాటిలో చైనాతో బార్డర్స్ని షేర్ చేసుకుని కంట్రీ స్టేట్ ఏంటి? సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్. మనకు ఆన్సర్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ అండి. ఫోర్త్ వన్, ద 5-day లాంగ్ గంగా మహోత్సవ్ ఈ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ సిటీ ఆఫ్ ఉత్తరప్రదేశ్ అండి. గంగా మహోత్సవ్ అని ఉత్తరప్రదేశ్లోని ఏ సిటీలో సెలబ్రేట్ చేస్తారు? వారణాసి, లక్నో, నోయిడా, కాన్పూర్. మనకు ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ అండి. వారణాసిలో సెలబ్రేట్ చేస్తారు గంగా మహోత్సవ్ అని 5 days. వంగాల ఈజ్ ద ఫేమస్ ఫోక్ డ్యాన్స్ ఆఫ్ మిజోరాం, బీహార్, వెస్ట్ బెంగాల్, మేఘాలయ. మనకు ఆన్సర్ వచ్చేసి మేఘాలయ అండి. నెక్స్ట్ వన్, ద కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ వాజ్ ఎనాక్టెడ్ ఇన్ విచ్ ఇయర్ ఇన్ ఇండియా అండి. ఈ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ ఏ ఇయర్లో తీసుకురావడం జరిగింది? 1971, 1975, 1973, 1977. ఆన్సర్ వచ్చేసి మనకు థర్డ్ వన్ అండి. 1973లో తీసుకురావడం జరిగింది కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్. నెక్స్ట్ వన్, ద టర్మ్ షూటింగ్ గార్డ్ ఈజ్ యూజ్డ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పోర్ట్స్ అండి. షూటింగ్ గార్డ్ అనే ఈ టర్మ్ని ఏ గేమ్లో యూజ్ చేస్తారు? బాస్కెట్బాల్, టెన్నిస్, వాలీబాల్, టేబుల్ టెన్నిస్. మనకు ఆన్సర్ వచ్చేసి బాస్కెట్బాల్లో యూజ్ చేస్తారండి ఈ వర్డ్. ఈ షూటింగ్ గార్డ్ అనేది ప్లేయర్స్ యొక్క పొజిషన్ని తెలియజేస్తుందండి. ప్లేయర్స్ బాస్కెట్బాల్ ఆడేటప్పుడు ఇంకా గోల్ వేసే టైంలో కానీ మామూలుగా ఆటలో నిలబడుతూ ఉంటారు కానీ ఆ ప్లేసెస్ నిలబడుతూ ఉంటారు కదా. సో వాళ్ళ ప్లేసెస్లో షూటింగ్ గార్డ్ అనేది కూడా ఒక పొజిషన్ అండి. నెక్స్ట్ వన్, ఇన్ ద తమిళ్ రీజియన్ ల్యాండ్లెస్ లేబర్స్ ఇంక్లూడింగ్ స్లేవ్స్ వర్ నోన్ యాజ్ డ్యూరింగ్ సంగమ్ ఏజ్ అండి. అంటే ల్యాండ్లెస్ లేబర్స్ని, స్లేవ్స్ని సంగమ్ ఏజ్లో తమిళనాడు రీజియన్లో ఏమని పిలిచేవారు? కడైసియర్ అండ్ అడైమియా. ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ పడదండి, MIA, అడైమియా అండి. అడీమియా ఓకేనా, అడీమియా. వెల్లలార్ అండ్ అడీమియా, కడైసియర్ అండ్ ఉజావర్, వెల్లరార్ అండ్ ఉజావర్. మనకు ఇక్కడ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ అండి. ఫస్ట్ వన్ అండి. కడైసియర్ అండ్ అడీమియా అంటారు. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పాలి. ఇంకా ఎక్కువగా పొలం ఉంటుంది కదా, భూస్వాములు ఎక్కువగా ఉంటుంది పొలం, వాళ్ళని అయితే ఏమనేవాళ్ళు అంటే వెల్లలార్ అనేవాళ్ళు. ఇక్కడ ఎవరికైతే ల్యాండ్లెస్ లేబర్స్ అండ్ ఇంక్లూడింగ్ స్లేవ్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా కడైసియర్ అండ్ అడిమియా అనేవాళ్ళు. సో ఇంకా దున్నేటోళ్ళని ఉజావర్ అంటారండి. పొలం దున్నే వాళ్ళనైతే ఉజావర్ అనేవారు. ఇక ల్యాండ్స్ ఎక్కువ ఉన్న భూస్వాములని అయితే వెల్లలార్. ఈ విధంగా
పిలిచేవారండి. నెక్స్ట్, యాజ్ ఆఫ్ నవంబర్ 2022 హూ ఈజ్ ద యూనియన్ మినిస్టర్ ఫర్ లా అండ్ జస్టిస్ ఇన్ ఇండియా అండి. యూనియన్ మినిస్టర్ ఆఫ్ లా అండ్ జస్టిస్ ఎవరు యాజ్ నవంబర్ 2022? దేవేంద్ర ఫడ్నవీస్, కిరణ్ రిజిజు, అశ్విని వైష్ణవ్, పియూష్ గోయల్. మనకు ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ అండి, కిరణ్ రిజిజు. నెక్స్ట్ వన్, హూ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ జలియన్ వాలాబాగ్ మ్యాస్క్రూ అండి. ఈ జలియన్ వాలాబాగ్ మ్యాస్క్రూకి రెస్పాన్సిబుల్ పర్సన్ ఎవరు, కారకుడు ఎవరు? జనరల్ డాసన్, జనరల్ డయర్, జనరల్ హంటర్స్, జనరల్ ప్యాంటర్స్. మనకు ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ అండి, జనరల్ డయర్ అండి, ఆయనే కారకుడు. నెక్స్ట్, వాట్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టమ్ దట్ ఎనేబుల్స్ కస్టమర్స్ ఆఫ్ బ్యాంక్ ఆర్ అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ టు కండక్ట్ ఏ రేంజ్ ఆఫ్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ త్రూ ద ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ వెబ్సైట్ అండి. తెలుగులో ఏది ఎలక్ట్రానిక్ చెల్లింపుల వ్యవస్థ? ఇది బ్యాంకు లేదా ఇతర ఆర్థిక సంస్థల యొక్క వినియోగదారులను ఆర్థిక సంస్థ వెబ్సైట్ ద్వారా ఆర్థిక లావాదేవీల శ్రేణిని నిర్వహించడానికి వీలు కల్పిస్తుందండి. అంటే దేని ద్వారా మనం ఎలక్ట్రానిక్ చెల్లింపులు లేదా ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్స్ని చేయవచ్చు అని అంటున్నారు. ఇంటర్నెట్ బ్యాంకింగా, ఇంటర్స్టేట్ బ్యాంకింగా, సింగిల్ ఎంట్రీ సిస్టమా, ఇంటర్ కార్పొరేట్ బ్యాంకింగా? మనకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారానండి మనం ఏదైనా వస్తువులు పర్చేజ్ చేయటం కానీ ఆన్లైన్ చెల్లింపులు కానీ చేయవచ్చండి. నెక్స్ట్ వన్, ద ఫస్ట్ ఎవర్ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ వర్ ఆర్గనైజ్డ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ అండి. ఫస్ట్ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ఏ స్టేట్ ఆర్గనైజ్ చేసింది? మహారాష్ట్ర, పంజాబ్, ఒడిస్సా, నెక్స్ట్ అస్సాం. మనకు ఆన్సర్ వచ్చేసి ఒడిస్సా అండి. ఫస్ట్ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ని ఎక్కడ కనెక్ట్ చేశారంటే ఒడిస్సాలో. గురు బిపిన్ సింగ్ వన్ ఓరియస్ అక్లర్డ్స్ ఇన్ విచ్ డ్యాన్స్ ఫామ్ అండి. గురు బిపిన్ సింగ్ ఏ నృత్య రూపంలో వివిధ ప్రశంసలు పొందారు? కథక్, కథకలి, లావణి, మణిపురి. మనకు ఆన్సర్ వచ్చేసి మణిపురి అండి. ఇవన్నీ కూడా ప్రీవియస్గా బాగా అడిగిన క్వశ్చన్స్ ఏనండి. ఎస్ఎస్సి ఎంటీఎస్లో అడిగారు, ఎస్ఎస్సి జీడీలో అడిగినారు, మామూలుగా ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్లో కూడా ఇవన్నీ అడిగిన క్వశ్చన్సే. సో మీరు జీకే అంటే ఎస్ఎస్సికి కానీ ఆర్ఆర్బికి కానీ దాదాపుగా ఒకటే ఉంటుందండి. సో మీకు యూస్ఫుల్గానే ఉంటుంది. సో మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వచ్చు, మీకు బెనిఫిట్గానే ఉంటుందండి. నెక్స్ట్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ వాట్ ఆఫ్ జనరల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండి. హ్యాండ్, ఫుట్, నీ, బ్యాక్ బోన్. ఇవి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్ అనేటివి బ్యాక్ బోన్ ఆఫ్ జనరల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండి. ఎకనామిక్ అండ్ జనరల్ డెవలప్మెంట్కి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అనేది బ్యాక్ బోన్ లాగా ఉంటుంది. సో మనకు ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ అండి. నెక్స్ట్, సెల్ ఈజ్ ద వాట్ లివింగ్ పార్ట్ ఆఫ్ అన్ ఆర్గానిజం. ఈ సెల్ అనేది లాంగెస్ట్ లివింగ్ పార్ట్ ఆఫ్ అన్ ఆర్గానిజమా, స్మాలెస్టా, ఫైనెస్టా, థిన్నెస్టా? ఆన్సర్ వచ్చేసి స్మాలెస్ట్ అండి. 16th ఆన్సర్ 2 అండి. నెక్స్ట్ 17th వన్, వాట్ డస్ సబ్సెక్షన్ జీ ఆఫ్ ద లిస్ట్ ఆఫ్ ద ఫండమెంటల్ డ్యూటీస్ డీల్ అండి. ఇక్కడ మనకు ఫండమెంటల్ డ్యూటీస్ అనేది 51A ఆర్టికల్స్లో అయితే 51A ఆర్టికల్ అయితే తెలియజేస్తుందండి. అయితే మనకు 51A ఆర్టికల్లో మనకు సబ్సెక్షన్స్ కూడా ఉన్నాయి. ఆ సబ్సెక్షన్లో 51A ఆర్టికల్ సబ్సెక్షన్ జీ మనకు ఏం తెలియజేస్తుంది? ఫండమెంటల్ డ్యూటీస్లో ఎడ్యుకేషన్ ఆఫ్ ద చైల్డ్, ప్రొటెక్ట్ అండ్ ఇంప్రూవ్ ద నేచురల్ ఎన్విరాన్మెంట్, సేఫ్ గార్డింగ్ ద పబ్లిక్ ప్రాపర్టీ, ప్రిజర్వ్ ద రిచ్ హెరిటేజ్ ఆఫ్ అవర్ కాంపోజిట్ కల్చర్. మనకు ఆన్సర్ వచ్చేటట్లయితే సెకండ్ వన్ అండి. మన యొక్క ఎన్విరాన్మెంట్ని, నేచురల్ ఎన్విరాన్మెంట్ని ఇంప్రూవ్ చేయడం అండ్ కాపాడటం గురించి అయితే మనకు ఆర్టికల్ 51A సబ్సెక్షన్ జీ అనేది మనకు తెలియజేస్తుందండి. నెక్స్ట్, ఇన్ ఇండియా గ్రీన్ రెవల్యూషన్ ఎయిమ్డ్ అట్. ఇండియాలో గ్రీన్ రెవల్యూషన్ యొక్క ఏమేంటి? నేషనల్ ఫుడ్ సెక్యూరిటీయా, డిపెండెన్సీ ఆన్ అదర్ కంట్రీసా,
నేషనల్ ఆర్మ్డ్ ఫోర్స్ సెక్యూరిటీనా, ఓజోన్ డిప్లీషనా? మనకు ఆన్సర్ వచ్చేసానండి ఫస్ట్ వన్ అండి, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ అండి. సో మన గ్రీన్ రెవల్యూషన్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే మనకు ఫుడ్ అనేది మంచిగా సరిపడా ఫుడ్ ఉండాలనేది మన కాన్సెప్ట్. ఇంకా మిగిలింది ఇంకా ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఆప్షన్ వచ్చేసి 1 అండి, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ. Quorum in a parliamentary procedure can be understood as what? పార్లమెంటరీ విధానంలో కోరంని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? టోటల్ నెంబర్ ఆఫ్ స్ట్రెంత్ ఆఫ్ ద హౌస్, మినిమం నెంబర్ ఆఫ్ స్ట్రెంత్ టు రన్ ద బిజినెస్ ఆఫ్ ద హౌస్, టోటల్ మెంబర్ ఆఫ్ ద లోక్సభ, టోటల్ నెంబర్ ఆఫ్ మినిస్టర్స్ ప్రజెంట్ ఇన్ రాజ్యసభ అండి. సో మనకు ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ అండి, మినిమం నంబర్ ఆఫ్ స్ట్రెంత్ టు రన్ ద బిజినెస్ ఆఫ్ ద హౌస్ అండి. ఇప్పుడు ఈ పార్లమెంటరీ కోరం ప్రకారం ఏంటంటే ఏదైనా సమావేశాలు మనం జరపాలంటే లోక్సభలో కానీ అదే పార్లమెంటులో అయితే అక్కడ 1/10 లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ 1/10 మెంబర్స్ అయితే హాజరు కావాలండి, అప్పుడే సమావేశాలు జరుగుతాయి. సో ఇది మినిమం నంబర్ ఆఫ్ స్ట్రెంత్ టు రన్ ద బిజినెస్ ఆఫ్ ద హౌస్. సో 1/10 మెంబర్స్ అయితే రాజ్యసభలో కానీ అండ్ లోక్సభలో కానీ అటెండ్ కావాల్సి ఉంటుంది, అప్పుడే సమావేశాలు అనేది ఆ సెషన్ అనేది కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఐపీఆర్ 1956 laid the foundation of the which 5-year plan అండి? ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ 1956 ఏ పంచవర్ష ప్రణాళికకు పునాది వేసింది? సెకండ్, 6th, 4th, 10th? మనకు ఆన్సర్ వచ్చేసి సెకండ్ అండి, సెకండ్ పంచవర్ష ప్రణాళికకు పునాది వేసిందండి ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ 1956. నెక్స్ట్ క్వశ్చన్, గ్లేసియర్స్ ఆర్ జనరలీ ఫౌండ్ ఇన్? హిమానీ నదాలు సాధారణంగా ఎక్కడ కనిపిస్తాయి, ఎందులో కనిపిస్తాయి? సో ఇక్కడ గ్లేసియర్స్ అంటే మంచు పర్వతాలు అండి. ఇవి ఎక్కడ కనిపిస్తాయి మనకు? ప్లాట్యూస్, ప్లెయిన్స్, మౌంటైన్స్, రివర్స్. ఆన్సర్ వచ్చేసి మనకు మౌంటైన్స్లో అండి. నెక్స్ట్ వన్, నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అష్యూర్స్ హౌ మెనీ డేస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఎవ్రీ ఇయర్ టు ఎవ్రీ రూరల్ హౌస్ హోల్డ్ అండి? అంటే ఈ స్కీమ్ ప్రకారం ఎవ్రీ ఇయర్ ఎన్ని వర్కింగ్ డేస్ వస్తాయి ఈ వర్క్ చేయడానికి, ఈ స్కీమ్లో పనిచేయడానికి ఎన్ని వర్కింగ్ డేస్ వస్తాయి? 250 days, 200, 300, 100 days? మనకు ఆన్సర్ వచ్చేసి 100 days అండి. నెక్స్ట్, ద లోవర్ హౌస్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్ ఈజ్ కాల్డ్? లోవర్ హౌస్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్ ఏమని పిలుస్తారు? విధాన పరిషత్, విధానసభ, లోక్సభ, రాజ్యసభ? మనకు వచ్చి ఫస్ట్ వన్ అండి ఆన్సర్, విధాన పరిషత్ అని పిలుస్తారండి. లోవర్ హౌస్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్ అంటే సారీ అండి, విధానసభ అంటారండి లోవర్ హౌస్ అంటే. ఇప్పుడు మనకు పార్లమెంటరీ లోవర్ హౌస్ అంటే లోక్సభ, అప్పర్ హౌస్ అంటే రాజ్యసభ కదండి. అదేవిధంగా ఇక్కడ ఎమ్మెల్యే సభని అంటే విధానసభని లోవర్ హౌస్ అంటారు, ఎమ్మెల్సీల సభని విధాన పరిషత్ అంటారండి. సో ఇక్కడ మనం ఆన్సర్ వచ్చినట్లయితే సెకండ్ వన్ అండి, విధానసభ. లోవర్ హౌస్ ద స్టేట్ లెజిస్లేచర్ని విధానసభ అని అంటారండి. నెక్స్ట్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్స్ అసోసియేషన్ బ్యాంక్ ఏ కోఆపరేటివ్ బ్యాంక్ ఇన్ గుజరాత్ వాజ్ లాంచ్డ్ ఇన్ ఇండియా? ఎప్పుడు, ఏ ఇయర్లో లాంచ్ చేశారు? 1974, 1894, 1994, 1874? మనకు ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ అండి, 1974లో లాంచ్ చేశారు. నెక్స్ట్ వన్, ఫండమెంటల్ డ్యూటీస్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. సారీ అండి, నెక్స్ట్ వన్, ఫండమెంటల్ డ్యూటీస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్ అడాప్టెడ్ ఫ్రమ్ విచ్ కంట్రీ అండి? ఈ ఫండమెంటల్ డ్యూటీకి సంబంధించి
ఈ కాన్సెప్ట్ని ఏ కంట్రీ నుంచి తీసుకురావడం జరిగింది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, జర్మనీ, బ్రిటన్, యుఎస్ఎస్ఆర్. మనకు ఆన్సర్ వచ్చేసి 4th వన్ అండి, యుఎస్ఎస్ఆర్ నుంచి తీసుకురావడం జరిగింది. నెక్స్ట్, ద శాతవాహనాస్ వర్ ఏ పవర్ఫుల్ డైనాసిటీ ఇన్ ఇండియా. ఇండియాలో శాతవాహనాసు ఇండియన్లో ఏ పార్ట్లో పవర్ఫుల్ డైనాసిటీగా ఉండేది? ఈస్టర్న్ పార్ట, నార్దర్న్ పార్ట, సౌతా, వెస్టా? మనకు వచ్చే ఆన్సర్ వచ్చి వెస్ట్ సైడ్ అండి. అంటే ఇక్కడ డెక్కన్ రీజియన్ కూడా వస్తుందండి, మహారాష్ట్ర, ఏపీ అండ్ తెలంగాణ కూడా వస్తాయి. సో మనకు ఆన్సర్ వచ్చేసి వెస్ట్ ఇండియా అని కన్సిడర్ చేస్తారండి ఇక్కడ ఆన్సర్. నెక్స్ట్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్ వాజ్ ద ఇండియన్ అసోసియేషన్ ఫౌండెడ్ ఇన్ కొలోనియల్ ఇండియా అండి? ఇండియన్ అసోసియేషన్ని ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు? పూనా, కల్కటా, సూరత్, లక్నో. మనకు ఆన్సర్ వచ్చేసి కలకత్తా అండి. సో ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1876లో ఎస్టాబ్లిష్ చేశారు. ఎవరెవరు ఎస్టాబ్లిష్ చేశారంటే సురేంద్రనాథ్ బెనర్జీ అండ్ ఆనంద్ మోహన్ బోస్ అండి. ఓకేనా, సురేంద్రనాథ్ బెనర్జీ అండ్ ఆనంద్ మోహన్ అండి. నెక్స్ట్, ఆనంద్ మోహన్ బోస్. నెక్స్ట్ వన్, గ్రీన్ రెవల్యూషన్ ఇంక్రీజ్డ్ ద yield of fruit crops and thus contributed what to the Indian economy అండి. అంటే ఈ గ్రీన్ రెవల్యూషన్ ఇంక్రీజ్ ద yield ఆఫ్, ఈ గ్రీన్ రెవల్యూషన్ వల్ల మనకు పంటల దిగుబడి అనేది పెరిగింది. అయితే మనకు ఇండియన్ ఎకానమీకి ఇది ఏ విధంగా తోడ్పడుతుందంటే అడ్వర్సా, నెగిటివ్నా, పాజిటివా, న్యూట్రలా? మనకు పాజిటివ్నే ఉంటుందండి. మన ఎకానమీ అనేది పెరుగుతుందే కానీ దానివల్ల నష్టం అయితే మనకు లేదు. సో మనకు ఆన్సర్ వచ్చేసి 3rd వన్. నెక్స్ట్ వన్, ఈస్ట్ అండ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ క్రియేట్ ఆక్సిజన్ మొనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, కార్బన్. మనకు ఆన్సర్ వచ్చేసి ఆక్సిజన్ అండి, ఆక్సిజన్. ఈస్ట్ అండ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ క్రియేట్స్ ఆక్సిజన్ అండి. నెక్స్ట్, విచ్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనాగ్రేటెడ్ ద ఇండియా చమ్ 2022 ఇన్ నవంబర్ 2022 అండి? ఏ యూనియన్ మినిస్టర్ ఇండియా చమ్ అనే ప్రోగ్రామ్ని ఇనాగ్రేట్ చేశారు, అంటే లాంచ్ చేశారు, ప్రారంభించారని అంటున్నారు? రాజ్నాథ్ సింగ్, మన్సుఖ్ మాండవియా, కిరణ్ రిజిజు, రాజీవ్ చంద్రశేఖర్. మనకు ఆన్సర్ వచ్చేసి 2nd వన్ అండి. నెక్స్ట్, who became the new chief minister of Uttarakhand after elections in February 2022 అండి? 2022 ఫిబ్రవరి ఎలక్షన్స్ తర్వాత ఉత్తరాఖండ్ యొక్క చీఫ్ సీఎం ఎవరు? భూపేంద్ర రజనీకాంత్ పటేల్, జైరామ్ ఠాకూర్, పుష్కర్ సింగ్ ధామి, ప్రమోద్ సావంత్. మనకు ఆన్సర్ వచ్చేసి 3rd వన్ అండి. హౌ మెనీ టైమ్స్ హ్యాస్ ఇండియా ఓన్ ద మెన్స్ హాకీ వరల్డ్ కప్? మెన్స్ ఇండియా హాకీ టీము ఎన్నిసార్లు హాకీ వరల్డ్ కప్ను గెలుచుకుంది? 4 times, 2 times, 1 time, 0 times. ఆన్సర్ వచ్చేసి 1 time అయితే గెలుచుకుందండి. అది ఇయర్లో వచ్చేసి 1975 ఇయర్లో పాకిస్తాన్ మీద మనం గెలిచామండి అప్పుడు. నెక్స్ట్ వన్, విచ్ సిటీ స్మార్ట్ సిటీ బస్ ప్రాజెక్ట్ హ్యాస్ ఓన్ ద ఇండియా స్మార్ట్ సిటీ అవార్డ్ ఇన్ 2022 ఇన్ ద అర్బన్ మొబిలిటీ కేటగిరీ అండి? ఇండియా స్మార్ట్ సిటీ అవార్డ్ని అర్బన్ మొబిలిటీ కేటగిరీలో ఏ సిటీ గెలుచుకుంది? ఇండోర్, ఔరంగాబాద్, పూణే, ఆగ్రా. మనకు ఆన్సర్ వచ్చేసి ఔరంగాబాద్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, యోసాంగ్ ఫెస్టివల్ విచ్ ఈస్ ద ఫేమస్ ఇన్ మణిపూర్ ఈ సెలబ్రేటెడ్ ఫర్ హౌ మెనీ డేస్ అండి? యోసాంగ్ ఫెస్టివల్ని మణిపూర్లో సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే ఈ ఎన్ని రోజులు సెలబ్రేట్ చేసుకుంటారండి క్వశ్చన్ అయితే అడిగారు. 4 3 days, 2 5. మనకు ఆన్సర్ వచ్చేసి 4th వన్ అండి,
5 years. 5 days. Next, who among the following is related with chow dance అండి. కింద వాటిలో chow dance సంబంధించి పర్సన్ ఎవరు? విదూషి KS జయలక్ష్మి, మెహబూబ్ సుబానీ, సుచిత్రా ఎల్లా, గోపాల ప్రసాద్ దూబే. మనకు ఆన్సర్ వచ్చేసి 4th వన్ అండి, గోపాల్ ప్రసాద్ దూబే. As per the Consumer Protection Act 2019, an e-commerce entity is company incorporated as per the Indian Companies Act, and it shall appoint a who to ensure compliance. అంటే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 ప్రకారం ఈ కామర్స్ ఎంటిటీ అనేది భారతీయ కంపెనీల చట్టం ప్రకారం విలీనం చేయబడిన ఒక సంస్థ, మరియు ఇది సమ్మతిని నిర్ధారించడానికి ఎవరిని నియమిస్తుంది? సబార్డినేట్, జూనియర్ ఎంప్లాయీ, కాన్సిలేషన్ ఆఫీసర్, నోడల్ ఆఫీసర్. మనకు ఆన్సర్ వచ్చేసి 4th వన్ అండి, నోడల్ ఆఫీసర్ని అపాయింట్ చేస్తుంది. నెక్స్ట్, ద డైమెన్షన్ ఆఫ్ హాకీ ఫీల్డ్ ఈజ్. హాకీ ఫీల్డ్ యొక్క డైమెన్షన్ అంటే కొలతలు 95, 60, 96, 55, 90, 50, 91.4 అండ్ 55 మీటర్స్. సో మనకు ఆన్సర్ వచ్చేసి 4th వన్ అండి, 91.4 మీటర్స్ లాంగ్ అండ్ 55 మీటర్స్ వైడ్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫోక్ డ్యాన్స్ ఈజ్ పర్ఫార్మ్డ్ మెయిన్లీ ఇన్ ఛత్తీస్గఢ్? ఛత్తీస్గఢ్లో ఏ ఫోక్ డ్యాన్స్ పర్ఫామ్ చేస్తారు? రౌత్, కల్బేలియా, బాంగ్రా, రౌద్రా. మనకు ఆన్సర్ వచ్చేసి రౌత్ అండి, 18, 1st వన్ ఆప్షన్. వాట్ ఆర్ లొకేటెడ్ ఆన్ ద 17th గ్రూప్ ఆన్ పీరియాడిక్ టేబుల్? 17th గ్రూప్ని పీరియాడిక్ టేబుల్లో 17th గ్రూప్ని ఏమంటారు? హాలోజన్స్, నోబుల్ గ్యాసెస్, చాల్కోజన్స్, బోరాన్. మనకు ఆన్సర్ వచ్చి హాలోజన్స్ అంటారండి. మనకు పీరియాడిక్ టేబుల్లో 18 గ్రూపులు, 7 పీరియడ్లు ఉంటాయి కదండి. సో అందులో 17వ గ్రూపు హాలోజన్స్. నెక్స్ట్ వన్, విచ్ క్రాప్ బెనిఫిటెడ్ మోర్ ఫ్రమ్ ద గ్రీన్ రెవల్యూషన్ అండి? ఏ టైప్స్ ఆఫ్ క్రాప్స్ ఎక్కువగా బెనిఫిట్ పొందాయి గ్రీన్ రెవల్యూషన్ వల్ల? ఫుడ్ గ్రెయిన్స్, వెజిటేబుల్స్, ఆయిల్ సీడ్స్, పల్సెస్. మనకు ఆన్సర్ వచ్చేసి ఫుడ్ గ్రెయిన్స్ అండి, అంటే రైసు, ప్యాడీ అండ్ వీట్. ఇవి రెండిట్లో ఎక్కువగా బెనిఫిట్ అనేది ఉంది. ఎక్కువగా పురోగతి అనేది ఈ వీట్ అండ్ రైస్లో మటుకు ఎక్కువ పురోగతి సాధించారు ఈ గ్రీన్ రెవల్యూషన్ వల్ల. ఓకేనా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అందరికీ. ఎవరైతే ఎస్ఎస్సి జీడీ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకిను, ఆర్ఆర్బీకి కూడా ఇది సరిపోతుందండి. ఆర్ఆర్బీ ఎస్ఎస్సి బోర్డులు కూడా సేమ్ ఒకటేగా కండక్ట్ చేస్తాయి. సో వీటి ప్రతి ఒక్క ఎగ్జామ్ కూడా ఇది సరిపోతుందండి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.